హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిక్ మీడియా. ఈ రోజు అయితే మన అందరికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆ గుడ్ న్యూస్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకైతే ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటో కాదు, ఆర్పిఎఫ్ అంటే రైల్వే పోలీస్ ఫోర్స్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ జాబ్ పోస్ట్ అండ్ వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఏ బుక్స్ చదవాలి అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనే వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకి 2 పోస్ట్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి కానిస్టేబుల్ అండ్ రెండోది వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్. మరి కానిస్టేబుల్ కి వచ్చేసి వేకెన్సీస్ అయితే 4208 అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయితే చాలు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్. అండ్ అలా ఈ పోస్ట్ కి ఏజ్ చూసుకుంటే 18 to 28 వరకు ఉండాలి. ఈ పోస్ట్ కి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ గ్యాప్ అండ్ ఓబీసీ వారికి 3 years వరకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎస్ఐ పోస్ట్ కి వచ్చేసి 452 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉంటే ఎలిజిబుల్. అండ్ దీనికి ఏజ్ చూసుకుంటే 20 to 28 ఉండాలి. ఈ పోస్ట్ కి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి సేమ్ మనకి కానిస్టేబుల్ పోస్ట్ కి ఎలా అయితే ఇచ్చారో అలాగే 5 years ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years వరకు ఉండాలి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 3 steps లో ఉంటుంది అనమాట. స్టెప్ 1 లో చూసుకుంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ కి అయితే టోటల్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 90 minutes అయితే ఇస్తారు. నెగటివ్ మార్కింగ్ చూసుకుంటే 1/3 అయితే ఉంటుంది. ఇక బుక్స్ కి సంబంధించి అయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఈ 3 books మనం గనక చదువుకుంటే మనకి ఈజీగా ఎగ్జామ్ కి గెట్ అవ్వచ్చు. అండ్ అర్థమెటిక్ వచ్చేసి మనకి ఆర్ఎస్ అగర్వాల్ చూసుకోవాలి. అండ్ రీజనింగ్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ అడ్వాన్స్ లెవెల్లో కావాలి అనుకుంటే పుప్పాల శివాజీ చదువుకోవచ్చు. అండ్ జనరల్ స్టడీస్ లో వచ్చేసి మనకి లూసెన్స్ అయితే మనకి బాగా బెస్ట్ అన్నమాట. అండ్ ఇందులో జనరల్ స్టడీస్ లో వచ్చేసి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి వస్తుంది అనమాట. ఆ అర్థమెటిక్ రీజనింగ్ కి కలిపి మనకి 35 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ జనరల్ స్టడీస్ కి ఒకటి వచ్చేసి మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ గా మనకి ఇక్కడ అయితే టోటల్ 120 క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ లో కనుక సెకండ్ స్టెప్ లో కనుక చూసుకుంటే మనకి పీఈటీ ఉంటుంది. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి హైట్ అండ్ రన్నింగ్ అండ్ లాంగ్ జంప్ ఇలాంటివి కొన్ని మనకి వీటికి సంబంధించి అయితే మనకి మేల్ అండ్ ఫీమేల్ కి ఎంత హైట్ ఉండాలి ఏంటనే డీటెయిల్స్ అన్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. టేబుల్ వైజ్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ స్టెప్ లో వచ్చేసి స్టెప్ 3 అన్నమాట. ఇందులో మనకి మెడికల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మాక్సిమం అందరికి మెడికల్ ప్రాసెస్ లో B1 అంటే మాక్సిమం 95% వస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలా ఏమైనా ఉంటూ గనక అది ఒకటి చూసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇంకా మనం రైల్వేలో ఏ ఎగ్జామ్ రాసినా ఎక్కువగా ఎదురు చూసేది కట్ ఆఫ్ కోసం. సో నేనైతే మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అంటే 2018 లో కట్ ఆఫ్ ఎంత అయితే ఉంటుంది అనే పోస్టల్ వైజ్ గా అండ్ కేటగిరీ వైజ్ గా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. అండ్ ఈ ఇయర్ 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే మనకి కానిస్టేబుల్ కి సంబంధించి పేపర్ కనుక ఈజీ టు మోడరేట్ కనుక వస్తే 80 to 90 వరకు ఉండొచ్చు. అండ్ అలాగే హార్డ్ గా కనుక ఇస్తే 70 to 80 వరకు ఉంటుంది. అండ్ ఎస్ఐ పోస్ట్ కి చూసుకున్నట్లయితే మనకి పేపర్ అనేది ఎలా ఇచ్చినా సరే కంపల్సరీగా 90 to 100 లోగా అయితే కట్ ఆఫ్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఆలోచించి మీరైతే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో మనం ఆర్పిఎఫ్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అంటే మీరు ఆన్లైన్ ఆర్పిఎఫ్ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది, చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.